హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కోడిగుడ్డు మునక్కాయ కూర చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. 5 కోడిగుడ్లు తీసుకున్నాను. ఇవి ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. ఇది చూడండి, ఇట్లా అన్నీ ఇలాగే పెట్టేసుకున్నాను. మునక్కాయలు 2 పెద్దవి ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. అలాగే 3 పచ్చిమిర్చి, తెల్లవాయిని ఒక 4 తెల్లవాయిని దంచుకున్నానండి కచ్చాపచ్చిగా, 3 టమోటో, ఆవాలు. చూడండి, ప్యాన్ పెట్టాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైంది. దీంట్లో ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎటువంటి మసాలా యూజ్ చేయకుండా చేస్తున్నా చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, మునక్కాయలు వేస్తున్నా. చూడండి, పసుపు, చూడండి పసుపు వేసి ఆయిల్లో కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలండి. మునక్కాయలు మూత పెట్టేస్తున్నానండి. ఒక 5 నిమిషాలు ఆయిల్లో మునక్కాయలన్నీ మగ్గనిచ్చుకుందామండి. చూడండి, బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లోకి తెల్లవాయలు దంచుకున్నాం కదా, అవి వేస్తున్నాను. అలాగే టమోటో, కొద్దిగా సాల్ట్, చూడండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి బాగా టమోటాలన్నీ మగ్గనిచ్చుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. చూడండి, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కారం పొడి, చూడండి అంతా కలుపుకున్నాము. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి, ఎక్కువ వేయకుండా ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకనిచ్చుకోవాలి. చూడండి, మునక్కాయలు బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ వేసుకోవాలి. మూత పెట్టేసి ఉడకనిద్దామండి. చూడండి, కోడిగుడ్డు మునక్కాయ కూర రెడీ అయింది.
చూడండి కోడిగుడ్డు మునక్కాయ కూర. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.